హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకి ఈరోజు ఒక కొత్త అప్డేట్ ఏమొచ్చిందంటే, మనకు జనవరి 12వ తేదీ నాడు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి కూడా ఫ్రంట్ ఆఫీస్ పోస్టులు అనేసి రావడం జరిగింది. అవి కూడా రెగ్యులర్ బేసిస్లోనే రావడం జరిగింది. అయితే పోస్టులు చాలా తక్కువ, కానీ ప్రతి జిల్లాలో కూడా రావడం జరిగింది. మరి ఆ యొక్క పరీక్ష, ఆ యొక్క నోటిఫికేషన్ రద్దు అయినట్లుగా ఈరోజు అఫీషియల్గా అయితే రావడం జరిగింది. ఆ యొక్క వివరాలు మరియు ఇది త్వరలో మరి కొత్త నోటిఫికేషన్తో రాబోతూ ఉంది, సిద్ధమైంది అనేసి అఫీషియల్గానే రావడం జరిగింది. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. మరి జిల్లా కోర్టుల్లోని ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులు అన్నీ కూడా రెగ్యులర్ బేసిస్ ప్రకారమే నోటిఫికేషన్ రద్దు అయినట్లుగా మనకి ఇప్పుడే న్యూస్ అయితే రావడం జరిగింది. మరి జిల్లా కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దయింది. ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులు ఇవి కాకుండా చాలా వరకు రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం మనకు వచ్చింది అఫీషియల్గా అయితే ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టు ప్రతి జిల్లాలో కూడా ఇవి రావడం జరిగింది. నోటిఫికేషన్ తేదీ ఎప్పుడంటే మనకు జనవరి 12, 2026 అంటే యూత్ డే నాడు రావడం జరిగింది. రాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో వాళ్ళకి ఆదేశాలతో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రద్దు చేశారు. మరి ఎందుకు రద్దు చేశారు ఏమనేది మాత్రం మనకు తెలియలేదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఫీజు ఎక్కువ ఉండింది, పోస్టుల సంఖ్య తక్కువ, కానీ మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. యాక్చువల్గా మనకు అప్లై చేయాల్సింది ఎక్కడ, ఆన్లైన్లో అప్లై చేయాలి. కానీ వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఆఫ్లైన్లో అప్లై చేయమని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఎగ్జామినేషన్ కూడా ఆఫ్లైన్లో పెడతాము అని ఎగ్జామ్ పెట్టడానికి దగ్గర వచ్చినాయి, కొన్ని ఎగ్జామ్ జరిగినాయి, కొన్ని రద్దయినాయి. మరి ఆఫ్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్, మరి కారణం ఏదేమైనప్పటికీ ఎందుకో తెలియదు, కానీ నోటిఫికేషన్ అయితే మొత్తం రద్దు అయిపోయింది. ఎంపిక ప్రక్రియ కంప్లీట్గా రద్దయినట్లుగా ప్రకటించింది. త్వరలో కొత్త నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మళ్ళీ ఇదే కొత్త నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి ఇప్పుడు కొత్త వాళ్ళు ఏమంటే, సార్ ఆల్రెడీ మేము అప్లై చేసాం కదా, ఫీజు కట్టాం కదా, మా పరిస్థితి ఏంది అని డౌట్ వస్తుంది. ఫీజు కట్టిన నో ప్రాబ్లం. ఎవరైతే ఫీజు కట్టినారో వాళ్ళు తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ఎవరు చెప్పారంటే కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి డాక్టర్ సి యామిని గారు చెప్పడం జరిగింది. అంటే కడప జిల్లాకు సంబంధించి కంప్లీట్గా ఈ యొక్క నోటిఫికేషన్ రద్దయిపోయినట్లుగా ప్రకటించడం జరిగింది. మరి ఇదే మాదిరిగా మీ జిల్లాల్లో కూడా ఈ విధంగా నోటిఫికేషన్ రద్దయినట్లుగా వచ్చిందా ఒకసారి గమనించండి. సో తిరిగి కొత్త నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి ఇప్పుడు ఫీజు అయితే మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు, కానీ అప్లై చేసే ప్రక్రియ మార్పులు చేర్పులు ఉండొచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే ఆఫ్లైన్లో ఎవరు కూడా అప్లై చేయకూడదు, మరి చేయించారు కాబట్టి మళ్ళీ తిరిగి ఏమన్నా ఆన్లైన్లో అప్లై చేసుకోండి అని చెప్తారా, లేకుంటే ఎగ్జామినేషన్ కూడా ఆన్లైన్లో పెడతామని చెప్తారా? కొత్త నోటిఫికేషన్ వెయిట్ చేద్దాం. మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి 300 పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అదే మాదిరిగా త్వరలోనే మనకు జిల్లా కోర్టుల నుంచి కొత్త కోర్టులు 96 కోర్టులు కొత్తవి రాబోతున్నాయి. దాంట్లో 1730 వేకెన్సీస్తో పాటుగా అదనంగా ఇంకా వచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 2000 పైచులకు కొత్త ఉద్యోగాలు అయితే మళ్ళీ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఒక నోటిఫికేషన్, ఇది కూడా మళ్ళీ కొత్తది అనేది రాబోతుంది అనమాట. సో ఇది ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్, దానిది రెగ్యులర్ బేసిస్లోనే, శాలరీ కూడా మంచి శాలరీనే, ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. 8 to 40 years అనమాట. ఇక్కడ మనకి ఏముండేదంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉండేది, ఇంటర్వ్యూ ఉండేది, తర్వాత ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు మనకి ఏం చేశారంటే పూర్తిగా ఆఫ్లైన్ ఎగ్జామ్ ఎన్ని లాగకుండా మనకి ఇంకా పూర్తి తెలియదు కాబట్టి జనరల్గా హైకోర్టు ఎగ్జామ్స్ అంటే ఇంటర్వ్యూస్ ఉండవు, మనం చూస్తాను కదా. కానీ వీళ్ళు ఇంటర్వ్యూ పెట్టారు. మరి అప్లికేషన్ ప్రక్రియ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, కానీ వీళ్ళు ఏం చేశారు, లీగల్ సెల్ అథారిటీ వాళ్ళు ఆఫ్లైన్ అప్లికేషన్ పెట్టారు, ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టారు, ఇంటర్వ్యూ పెట్టారు. సో మరి రీజన్ తెలియదు, కానీ త్వరలోనే కొత్త నోటిఫికేషన్ రాబోతూ ఉంది, కొత్త నిబంధనలు కూడా రావచ్చు. మరి దీనిలో మనకి ఏముండేదంటే జనరల్ ఇంగ్లీషు 25 మార్కులకు ఉండేది, జనరల్ యాప్టిట్యూడ్ 25 మార్కులకు ఉండేది, కంప్యూటర్ నాలెడ్జ్ 25 మార్కులకు ఉండేది. మరి ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇది మిత్రమా. సో మరిన్ని అప్డేట్స్ కొరకు మీరు ఉత్తమ్స్ అకాడమీ యాప్ను ఫాలో అవుతుండండి, ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. మీకు ఒకవేళ కోర్సు కావాలనుకుంటే మన యొక్క మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ కావడం జరిగింది. లైవ్ మెంటార్షిప్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఓకే, ఇది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి మరి త్వరలో రాబోయేటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్ సంబంధించి ఇవన్నీ కూడా ఉంది. ఈ యొక్క మెంటర్షిప్ క్లాస్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ఆఫ్లైన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కేవలం 299 రూపీస్కే మీకు లైవ్ మెంటర్షిప్ క్లాసెస్ ఉంటాయి. డైలీ ఎగ్జామ్ ఉంటుంది, ప్రతిదీ కూడా మీకు మైక్రో షీట్లు ఇచ్చేసి మీకు ముందుకు తీసుకెళ్తాం అనమాట. సో ఇది మిత్రమా. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ
నెంబర్ను మీరు సంప్రదించండి. మన యొక్క నెంబర్ వచ్చేసి 8688080802 ఈ నెంబర్కి కాల్ చేయండి. సో కోర్స్ కలిసిన వాళ్ళు మన దగ్గర మెంటర్షిప్ లైవ్ క్లాసెస్ ఉంది, ఫుల్ కోర్స్ ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది, మెంటల్ బిలిటీ క్లాసెస్ ఉన్నాయి, మరి జనరల్ నాలెడ్జ్ ఉంది. మీకు ఏ కోర్స్ కంటే ఆ కోర్సు మనకి ఉత్తమ్ అకాడమీలో అన్ని కూడా కొత్త విధానంలో మీ ముందుకు తేవడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి ఉత్తమ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని కోర్స్ పర్చేజ్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా సరే మీరు హ్యాపీగా కాల్ చేయొచ్చు. అదే మాదిరిగా మీ జిల్లాలో కూడా మీకు ఈ విధంగా ఈరోజు న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. ఈరోజు న్యూస్ పేపర్లో ఈ యొక్క న్యూస్ అయితే రావడం జరిగింది. కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు ఈ యొక్క ప్రకటన పేపర్ మూలంగా తెలియజేశారు. తొందరలోనే మేము మరో కొత్త నోటిఫికేషన్ అయితే ఇస్తున్నాం అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఇది కూడా ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికి అయితే మాత్రం కోర్టులో జాబుల హవా అయితే కొనసాగుతూ ఉంది. మీరు కూడా ప్రిపరేషన్ కొనసాగించండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.